2019 ఎన్నికల ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి, కోడికత్తి దాడి కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అది అందరికీ తెలిసిందే. దాని మీద వాయిదాల మీద వాయిదాలు. పాపం ఆ జనపల్లి శ్రీనివాస్ని చాలా సంవత్సరాలు జైల్లోనే పెట్టడం, ఇవన్నీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మే 6న వచ్చేటటువంటి హైకోర్టు తీర్పు ఈ కేసు భవిష్యత్తునే మార్చేటటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాసరావుకు ఇప్పటికే 6 ఏళ్లకు పైగా శిక్ష కూడా అనుభవించాడు. కానీ ఇంతకాలం గడిచినా అసలు ఈ దాడి వెనక ఉన్నటువంటి ఆ కోణం ఏంటి, అంటే కుట్ర ఉందా లేదా అన్నటువంటి ప్రశ్న మాత్రం ఇంకా ప్రజల్లో అలాగే ఉంది. గతంలో విజయవాడ ఆ ఎన్ఐఏ కోర్టు ఈ కేసులో కుట్ర కోణం లేదని తీర్పు ఇచ్చేసింది. అంటే ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి దాడి మాత్రమేనని కోర్టు భావించింది. కానీ ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి ఈ కేసు విచారణ ఇప్పుడు క్లైమాక్స్కి చేరుతోంది. విశాఖ ఎయిర్పోర్ట్లో తనపై కోడికత్తి దాడి జరిగితే అక్కడి ఎన్ఐఏ కేసులో కోర్టు ఏదైతే ఉందో, అంటే 3 అదనపు జిల్లా కోర్టులో మాత్రమే విచారణ జరపాలని జగన్ వాదిస్తున్నారు. మరి ఘటన విశాఖలో జరిగితే విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఎలా తీర్పిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇందులో కుట్ర కోణం ఏదైతే ఉందో ఆ కుట్ర కోణాన్ని ఎన్ఐఏ పూర్తిగా వెలికి తీయలేదని, పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇదే ఇప్పుడు కేసులో టర్నింగ్ పాయింట్గా మారింది. ఎందుకంటే కోర్టు దీనిపై సీరియస్గా ఆలోచిస్తే కేసు మళ్ళీ కొత్త మలుపు తిరిగేటటువంటి అవకాశం ఉంది. దీనిపై విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మే 6కు తీర్పును వాయిదా వేసింది. అంటే ఆ రోజే అసలు బిగ్ డే అని చెప్పుకోవచ్చు ఈ కేసుకి. 2023 జూలైలో కేంద్రం ఎన్ఐఏ కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందని, దాని ప్రకారం విశాఖ కోర్టులోనే తనకు కేసు విచారణ జరగాలని జగన్ కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మరో వాదన చెబుతోంది. విశాఖలో కోర్టు ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిందని, కానీ కోర్టు పూర్తిగా ఏర్పాటు కాలేదని అంటోంది. అందుకే విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగి తీర్పు ఇచ్చేటటువంటి అధికారం ఉందని కూడా చెబుతోంది అనమాట. ఇంకా విశాఖ ఎన్ఐఏ కోర్టులో న్యాయమూర్తుల నియామకం పూర్తి కాలేదని, కాబట్టి విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే పరిగణలోకి తీసుకోవాలని కోరుతోంది. ఇప్పుడు అందరి చూపు మే 6వ తారీఖు, ఆ మే 6 పైనే ఉందండి. హైకోర్టు తీర్పు ఏం చెబుతుంది? విజయవాడ తీర్పు కొనసాగుతుందా? కేసు విశాఖకు మారుతుందా? కుట్రకోణంపై కొత్త దర్యాప్తు మొదలవుతుందా? ఒకే ఒక్క తీర్పు ఏళ్లుగా నడుస్తున్నటువంటి గత చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ కోడికత్తి కేసుకు కొత్త దిశ చూపించబోతోంది. రాజకీయంగాను చట్టపరంగాను ఇది చాలా కీలకమైనటువంటి రోజు కాబోతుంది కూడా. మరి అప్పటి వరకు మే 6వ తారీఖు ఏం జరుగుతుంది అని అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. బట్ అసలు ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.